గు శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదావరి మాత చరిత్ర 12వ అధ్యాయం. ఈ సంవత్సరమే శ్రీ కౌలాస్కర్కు కలిగిన అనుభవం కూడా చెప్పుకోదగినది. 1965 భాద్రపద మాసంలో సాకోరి ఆశ్రమంలో గణేశోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నవి. భక్తజనులు ఆనందమగ్నులై ఉన్నారు. ఒకనాడు ప్రార్థన జరుగుతుండగా కొలాస్కర్కు ముంబై నుండి టెలిగ్రామ్ వచ్చింది. ముంబైలో ఆయన కొడుకుపై దాడి జరిగిందని, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని వార్తా టెలిగ్రామ్ చదువుకున్న కొలాస్కర్ గుండెలు జారిపోయాయి. ఈ వార్త వినిపించడానికే ఆయన శ్రీ గోదావరి మాతాజీ వద్దకు పరిగెత్తారు. ప్రసన్నంగా భయపడవలసిన పని లేదు. శ్రీ ఉపాసనీ బాబా అతన్ని కాపాడుతారు అంటూ శ్రీ గోదావరి మాతాజీ కొలాస్కర్ను సమాధానపరిచారు. ధైర్యం చిక్కపట్టుకుని శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులు అందుకొని కొలాస్కర్ ముంబైకి బయలుదేరాడు. కానీ అతని మనసు అతలాకుతలంగా ఉన్నది. ఆయన బొంబాయికి చేరిన తరువాత జరిగిన ప్రమాదం వివరాలు తెలిసాయి. ముంబై గణేశోత్సవాల సందర్భంగా జరిగిన నగరాలంకరణం చూడబోయిన ఆయన కొడుకు మంగేష్ను గుర్తు తెలియని వ్యక్తి ఎవరో పొరపాటున పొడిచారట. అతడు మరెవరినో పొడవబోయి పొరపాటున మంగేష్ను పొడిచి గుంపులో మాయమైపోయాడు. మంగేష్ కింద పడిపోయాడు. రక్తస్రావం జరిగింది. వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకుపోయి చికిత్స చేయించారు. అయితే కత్తిగాయం పెద్దది కావటం చేత మంగేష్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. డాక్టర్లు కంటిలో ఒత్తి పెట్టుకొని నిరంతరం చేయవలసినదంతా జాగ్రత్తగానే చేస్తున్నారు. శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా మంగేష్కు స్పృహ వచ్చింది. కొద్ది రోజుల తరువాత గాయాలు మాయమైపోయాయి. క్షమించండమ్మా. మంగేష్కు స్పృహ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత గాయాలు మానిపోయాయి. ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహంతో మంగేష్ జీవితంలో పెద్ద ఆపద గడిచింది. కొలాస్కర్ ప్రాణాలు కుదుటపడ్డాయి. ఇటువంటిదే మరొక సంఘటన గుర్తుకు వస్తున్నది. 1959వ సంవత్సరం సంయుక్త మహారాష్ట్ర నిర్మాణం కోసం ముంబైలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం చేత ఇరుగు పొరుగున ఉండే మహారాష్ట్ర, గుజరాతీ కుటుంబాల మధ్య వైరము, విద్వేషము పెరిగాయి. నిష్కారణంగా నిష్కారణంగా అమాయకుల బాధల పాలైనారు. అప్పుడు ముంబై వాస్తవ్యులైన మనోహరబాయ్, మటూబాయ్ అనే భక్తుని కొడుకుని ఎవరో కత్తితో పొడిచారు. ఆ సమయంలో మనహరబాయ్ దంపతులు సాకోరీలో ఉన్నారు. గుండెకు ఒక్క అంగుళం దూరంలో పెద్ద కత్తిపోటు గాయం అయిన విషాద వార్త ఆ తల్లిదండ్రులకు తెలియగానే వాళ్ళు విలవిలలాడిపోయారు. శ్రీ గోదావరి మాతాజీకి వారు ఈ వార్త చెప్పి ముంబై వెళ్ళటానికి అనుజ్ఞ కోరుకున్నారు. చింతించకండి, చింతించవలసిన పని లేదు. మీరు ఇక్కడే ఉండండి. ముంబైకి పోనవసరం లేదు అని శ్రీ గోదావరి మాతాజీ ధైర్యం చెప్పి ఊరడించారు. శ్రీ గోదావరి మాతాజీ మాటల్లో వారికి విశ్వాసం ఎక్కువ కనుక ధైర్యంతో వారు ముంబైకి వెళ్లకుండా సాకోరీలోనే ఉండిపోయారు. అక్కడ ఆయన కొడుకును వెంటనే ఆస్పత్రిలో చేర్పించి శల్యక్రియ చేయించారు. శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహంతో ఆ కుర్రవాడు క్రమంగా కోలుకున్నాడు. ఈ విధంగా కేవలం శ్రీ గోదావరి మాతాజీ వాక్కు ప్రభావం చేతనే అతని గండం తప్పిపోయింది. సంయుక్త మహారాష్ట్ర కోసం ఆందోళన జరిగినప్పుడే చందూబాయ్ దుబే అనే భక్తునికి కలిగిన అనుభవం కూడా ఇట్లాగే విలక్షణమైనది. అల్లర్లు, అలజడుల కాలం కనుక అతడు నిత్యం వలె తన బట్టల కొట్టు కొంచెం తొందరగానే మూసివేసి గృహోన్ముఖుడై ఇంటికి వెళుతున్నాడు. చర్నీ రోడ్డు స్టేషన్లో బండి ఎక్కాడు. ఎందుకో గాని ఇంటికి పోవడానికి అతనికి మనస్కరించటం లేదు. అందువల్ల గ్రాంట్ రోడ్ స్టేషన్లో దిగిపోయి అక్కడే కూర్చున్నాడు. సిగరెట్ వెలిగించి దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడో అతనికి కూడా అర్థం కాలేదు. చాలా సేపైన తర్వాత విలేపార్లేలో ఉండే తన ఇంటి నడక తోవబట్టాడు. అక్కడ అతని ఇంటి ముందు మహారాష్ట్రుల అల్లరి మూకలు చేరాయి. గుజరాతీల ఇండ్లపై దాడి చేయడానికి వారు సిద్ధం అవుతున్నారు. చందూబాయ్ రాక గమనించిన అతని భార్య ఇంటి లోపల నుండే హెచ్చరిస్తున్నది. కానీ ఆ మూకలు చేస్తున్న అల్లరిలో ఇతనికి ఏమీ వినిపించలేదు. ఇంతలో ఎదురుగా ఉన్న బంగ్లాపై నుండి ఒక చిన్న కుర్రవాడు అక్కడ గుజరాతీలు ఎవరూ లేరని, ఆ ఇండ్లు మహారాష్ట్రులవే అని అరిచాడు. అది విన్న అల్లరి మూక చెదిరిపోయింది. అప్పటికే బాగా చీకటి పడింది కనుక ఆ మూక చందూబాయిని గుర్తించలేదు. చందూబాయ్ ఇంటిలోనికి వెళ్ళాడు.
అతడే కనుక దారిలో ఆలస్యం చేయకుండా వెలుతురుండగా ఇల్లు చేరినట్లయితే తన కుటుంబానికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించటం కూడా భయంకరమైన విషయం. శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం వల్లనే పెద్ద గండం తప్పిపోయిందని చేతులెత్తి మ్రొక్కాడు. చందూబాయికి ఇది అనుభవం కలగడంతో ఆయనకు శ్రీ గోదావరి మాతాజీ యందు భక్తి విశ్వాసాలు బాగా పెరిగాయి. తన ఇంట, తన జంట, తన వెంట ఉంటూ శ్రీ గోదావరి మాతాజీ సదా రక్షిస్తున్నదనే దృఢ విశ్వాసం కలిగింది. 1967 సంవత్సరం కొయానా భూకంపం సంభవించినప్పుడు దాని తాకిడి ముంబై నగరానికి కూడా తగిలింది. నానాగాం వాస్తవ్యుడైన ప్రహ్లాద్ సేఠ్ అనే మిత్రుడు ఏదో పని మీద ముంబైకి వచ్చి చందూబాయిని డాక్టర్ యమునాబాయి గోడ్పలే వద్దకు తీసుకుపోయి పరిచయం చేశాడు. మాటల సందర్భంలో చందూభాయ్ చక్కగా భజన గీతాలు పాడుతాడనే సంగతి తెలిసింది. డాక్టర్ యమునాబాయ్ చందూభాయ్‌ని భజన పాటలు పాడవలసిందని ప్రార్థించింది. ఆయన తన్మయుడై పాడుతుండగా భూకంపం తాకిడి వచ్చింది. వారున్న భవనం కంపించసాగింది. అంతస్తు నుండి ప్రాణాలు దక్కించుకోవడానికి అందరూ కిందకి దిగి పరిగెత్తుతున్నారు. భజన వింటున్న శ్రోతలు కూడా కంగారు పడ్డారు. భజన కీర్తనలు ఆపేసి అందరూ కిందికి పారిపోవాలి అనుకుంటుండగా చందూభాయ్ మాత్రం స్థిరచిత్తంతో నేను మధ్యలో భజన ఆపలేను. సంరక్షించే గోదావరి మాతాజీ వెనువెంట ఉండగా భయమెందుకు? భజన చేస్తుండగా కూడా మనకు ఏదైనా మంచి గాని, చెడు గాని జరిగితే చేసేదేముంది? అది మన మంచికే. కనుక భయపడవలసిందేమీ లేదు అంటూ భజన సంకీర్తనం కొనసాగించాడు. శ్రోతలు కూడా వింటూ కూర్చున్నారు. కాసేపటికి భూకంపనాలు నిలిచిపోయాయి. ఈ విధంగా ఒక భక్తుని భజన కార్యక్రమం ఆనందంతో సాగిపోయింది. 1965లో పాకిస్తాన్ భారతదేశంపై దురాక్రమణం జరిపింది. భీకర సంగ్రామం జరుగుతున్నది. మన సైనికులు కూడా చాలామంది చనిపోయినారు. ఆశ్రమంలో ఒకనాడు ఉన్నట్లుండి శ్రీ గోదావరి మాతాజీ మనం కూడా యుద్ధరంగం దూకాల్సిందే అన్నారు. చుట్టూ ఉన్న కన్యకలతో మీరు యుద్ధం ఎట్లా చేస్తారు అంటే వారు త్రిశూలాలతో అన్నారు. నిజంగా మాటలు సాభిప్రాయములు అర్థవంతములు. ఎందుకంటే ఆ మరునాడే భార భారతీయ సైన్యాలు ముందుకు చొచ్చుకుపోయి విజయం సాధించాయి. ఇంతకు పూర్వం 1962లో చైనా భారతదేశంపై దురాక్రమణం జరిపింది. అప్పుడు బంగారం అవసరం బాగా పెరిగింది. మన దేశంలో మహిళామ తల్లులు తమ తమ బంగారు నగలు దేశమాత కోసం అర్పించారు. శ్రీ గోదావరి మాతాజీ తమ బంగారు ఉంగరం ఆశీర్వాదాలతో ప్రధానమంత్రికి పంపించారు. చైనా దురహంకారంతో దండెత్తి వచ్చి మన భూభాగాలు చాలా ఆక్రమించుకున్నది. పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి పండిత నెహ్రూ గారి కంఠధ్వనిలో కంపనం గోచరించింది. ఇక మన దేశం గతి ఏమిటి అని ఎవరో శ్రీ గోదావరి మాతాజీని అడిగితే వారు చింతించకండి, శత్రువులు ఇంతవరకు రారు, తొలి రోజుల్లోనే యుద్ధం ఆగిపోతుంది అన్నట్లే శ్రీ గోదావరి మాతాజీ మాటలు యథార్థమైనాయి. మన దేశం విజయం కోసం శ్రీ గోదావరి మాతాజీ స్వయంగా ఈ ప్రార్థన రచించినారు. భగవంతుడు మనలను రక్షించుగాక. భగవంతుడు భారతీయులందరికీ దీర్ఘాయురారోగ్యాలు, ధైర్యము, విజయము, శక్తి, శాంతి ప్రసాదించునుగాక. 1966లో అనుకోకుండా సంత్ గులాబ్ బాబా సకోరి ఆశ్రమానికి వచ్చేశారు. వారి నివాసం కాటోల్ అయినా వారు ఎప్పుడూ పర్యటిస్తూనే ఉంటారు. మోకాళ్ళ వరకు ధోవతి చొక్కా ధరించి చూడటానికి వామనమూర్తి అయినా వారి కీర్తి బహుదొడ్డది. అన్యం పుణ్యం ఎరుగని పసిపాప వంటి మనస్సు, బ్రహ్మతేజం ఒలికే ముఖమండలం, తిండి తీర్థాల పట్టింపు గాని, విశ్రాంతి ఊసి గాని లేకుండా రాత్రింబవళ్లు భజన చేస్తూ నామ సంకీర్తనంలో లీనమైపోయే ఆ మహానుభావుడు ఉపన్యసించటం మొదలుపెడితే వేద వేదాంగాలు, శాస్త్రాలు చదివిన మహాపండితులు కూడా విస్తుపోతారు. వారు మాట్లాడుతుంటే సమస్త శాస్త్రాలు సహజంగానే దొర్లుతుంటాయి. వారిది సహజ ప్రజ్ఞ. సరస్వతి వారి జిహ్వగ్రం మీద నర్తిస్తుంది. ఆయన వేలకొలది చదువు సంధ్యలు రాని పల్లెటూరి అనాగరికులను, దీనులను, హీనులను తమ ఉపన్యాసాలతో ఉర్రూతలూపి ఆకర్షించి మంత్రముగ్ధులను చేసి భక్తి మార్గంలో నడిపిస్తారు. వారినందరినీ సన్మార్గగాములను చేస్తారు. గులాబ్ బాబా గారి దివ్యత్వంలోనూ
యోగ శక్తులలోనూ వేల కొలది జనాలను ప్రగాఢమైన విశ్వాసం. గులాబ్ బాబా గారు సాకోరికి రావటం ఇదే ప్రథమం. అయినా శ్రీ గోదావరి మాతాజీని వాళ్ళు కలుసుకోవటం కూడా ఇప్పుడే అయినా ఉభయులకు ఉన్న సంబంధం చాలా పాతది, నిగూఢమైనది. ఆయన తమ భక్తులకు శ్రీ గోదావరి మాతాజీని పరిచయం చేస్తూ, మాకు ప్రతినిత్యం శ్రీ గోదావరి మాతాజీ దర్శనం లభిస్తుంటుంది. మీరింతవరకు దర్శించలేదు కనుక మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాను. ఈనాడు ఆమెను దర్శించని మీరు అదృష్టవంతులు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తీరు వాళ్ళు అయిన సాధువులు ఎప్పుడూ తారసిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి సంతులు, సత్పురుషులు తరచుగా కనపడరు. జానాబాయిని, ముక్తాబాయిని మనం చూడలేదు కదా! శ్రీ గోదావరి మాతాజీని చూస్తే చాలు. ఈ తల్లి ఆదిశక్తి. ఆమె సంరక్షణలోనే మనమందరం సురక్షితంగా ఉంటాము. సూర్యుడు అందరి మీద వెలుగు ప్రసారం చేసినట్లే శ్రీ గోదావరి మాతాజీ మంచి, చెడ్డదని నిర్దని అనే భేదం పాటించకుండా నా వంటి బిడ్డలపైన కూడా ప్రేమ కురిపిస్తారు. మనకు ఏదైనా దొరుకుతుంది గాని తల్లి దొరకదు అన్నారు. అటు తర్వాత శ్రీ గులాబ్ బాబా అనేక పర్యాయాలు సాకోరి ఆశ్రమానికి వచ్చారు. శ్రీ గోదావరి మాతాజీ కూడా నాగపురం వెళ్ళినప్పుడల్లా వారిని దర్శిస్తుంటారు. శ్రీ గులాబా బాబా ఎప్పుడు వచ్చినా వారి వెంట అనేక భక్తగణం ఉంటారు. అందరూ కలిసి గంట 2 గంటలు భజన గానంలో, నామ సంకీర్తనంలో అందరినీ వాలలాడిస్తారు. భక్తి పరిమళాలు వెదజల్లుతారు. ఆనంద జుంజుమారుతం వలె ఒక ఊపు ఊపి మరెక్కడికో వెళ్ళిపోతారు. అది వారి దివ్యమైన వ్యక్తిత్వం. యోగులు, సిద్ధవాక్కులు అనటానికి శ్రీమతి పస్తాకియా అనుభవం కూడా ఈ సందర్భంలో గమనించవలసింది. శ్రీమతి యమాయి పాస్తాకియా అనే ముంబై వాస్తవ్యురాలు శ్రీ గోదావరి మాతాజీకి భక్తురాలు. ఆమెకు తీవ్రమైన కాలునొప్పి. ఎన్ని తీరుల వైద్యం చేయించినా ప్రయోజనం కలగలేదు. 6 నెలలు చికిత్స చేసి చివరకు డాక్టర్లు ఆమెను ఆపరేషన్ చేయించుకోమన్నారు. దీనితో ఆమె బెదిరిపోయి కృంగసాగింది. అనుకోకుండా శ్రీ గోదావరి మాతాజీ ముంబైకి వచ్చారు. అది తెలిసి శ్రీమతి పస్తాకియా చెల్లెలు తన అక్కగారిని గోదావరి మాతాజీ చెంతకు తీసుకువెళ్ళి ఆశీస్సులు అభ్యర్థించినది. శ్రీ గోదావరి మాతాజీ ఆమెని ఆశీర్వదించి కాలుకు ఎటువంటి బాధ లేదు అనే విశ్వాసం పెంచుకొని విశ్రాంతి తీసుకోమని ఆదేశించారు. శ్రీమతి పస్తాకియా గోదావరి మాతాజీ ఆజ్ఞను పాలిస్తూ ఆపరేషన్ మానుకొని దాదాపు 4 రోజులు విశ్రాంతి తీసుకున్నది. శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా ఆమె కాలు నొప్పి మటుమాయమైపోయి ఎప్పటివలే మామూలు స్థితికి వచ్చింది. యోగులకు శక్తి నిజంగా అప్రమేయం. ఆ సంవత్సరమే ఒక అమెరికా పురుషుడు, ఒక ఫ్రెంచి మహిళ, ఇద్దరు సాధకులు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమ వాతావరణం వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళకి శ్రీ గోదావరి మాతాజీకి మధ్యన జరిగిన ఈ క్రింది వార్తాలాపం మనందరికీ కూడా మార్గదర్శకంగాను, ఉత్తేజకరంగాను ఉంటుంది. సాధకుడు నేను బుద్ధిజీవిని, హేతువాదిని అయినా, ఎన్ని పుస్తకాలు చదివినా, విన్నా నా మనసుకు శాంతి గాని, సంతోషం గాని కలగటం లేదు. మాతాజీ బుద్ధిని, జ్ఞానాన్ని అనుసరించే వారికి దినదిన గర్వం పెరుగుతుంది. అందువలన సత్యజ్ఞానం ప్రాప్తించదు. పుస్తకాలు చదవటం మూలంగా పుస్తక జ్ఞానం కలగవచ్చు, కానీ నిజమైన జ్ఞానం కలగదు. వ్యక్తిగతమైన ఆత్మానుభవం కలగదు. ప్రేమ, భక్తి వినా శాంతి, సంతోషాలు లభించవు. సాధకుడు గర్వాభిమానాలు తొలగేదెట్లు, అది తెలుసు కూడా వాటిని తగ్గించుకోలేకపోతున్నాను. మాతాజీ అది ఒకేసారి తొలగిపోయేది కాదు, క్రమంగా తగ్గిపోతుంది. పరమేశ్వరుని ఎడ భక్తి పెంచుకుంటే అది తగ్గుతుంది. ఈ సమస్త ప్రపంచాన్ని, దీని నైసర్గిక సౌందర్యాన్ని సృష్టించిన ఆ దివ్యశక్తిని గుర్తించి అనుభవానికి తెచ్చుకుంటే గర్వం ఉండదు. సాధకుడు ప్రేమ అంటే ఏమిటి? మాతాజీ అది నిర్వచనానికి అందదు. ప్రేమ అంటే ఆనందం. నీకు దేనిపై ప్రేమ కలుగుతుందో దానికోసం నీవు సమస్తం త్యాగం చేస్తావు. సాధకుడు నా స్వభావగతమైన దోషాన్ని, నా మనోవృత్తిని బట్టి నాలోని గర్వాహంకారాలు తొలగిపోయే ఉపాయం చెప్పండి. మాతాజీ ప్రతిరోజు 10-15 నిమిషాలు లేదా కనీసం 5 నిమిషాలు నీలోని గర్వం, అహంకారం తొలగించుకొని శక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించు. అట్లా చేస్తే క్రమంగా అహంకారం తొలగిపోతుంది. సాధకుడు ఈ సాధన చేయటానికి నేనేదైనా ఆశ్రమంలో ఉండనా?
భారతదేశానికి ఎట్లాగూ వచ్చాను గనక ఏవైనా స్థలాలు దర్శించనా? మాతాజీ, సాధన కోసం ఆశ్రమాల్లో ఉండనక్కరలేదు. దర్శనీయ స్థలాలు, ఆశ్రమాలు చూస్తే మనకు ప్రసన్నం అవుతుంది. అంత మాత్రమే కానీ అహమును తొలగించే నిరంతర పరిశ్రమ చేయటమే ముఖ్యం. ఇది క్రమంగా సాధించే పని. దీనికి కొంతకాలం పడుతుంది. దీనికోసం ఎవరికి వారే ప్రయత్నం, సాధన చేస్తూనే ఉండాలి. యోగులు, సంతులు చేసేది మార్గదర్శనం మాత్రమే. సాధకుడు నాలోని అహంకారం తొలగిపోయిందనటానికి గుర్తేమిటి? మాతాజీ, నీవు సాధన చేస్తున్న కొలది నీకే అనుభవానికి వస్తుంది. అది నీకు తెలుస్తుంది కానీ ఇతరులకెట్లా తెలుస్తుంది? నీవు జబ్బు పడితే వైద్యుడిచ్చిన మందు నీవు తిన్నట్లుగానే అది కూడా ఆ మందు ఏ విధంగా పనిచేస్తున్నదో నీకు మాత్రమే తెలుసు. అదే విధంగా నీ ఆంతర్యంలో కలిగే మార్పు కూడా నీకే తెలుస్తుంది. సాధకుడు, మీరు చెప్పే మాటలు నేను పుస్తకాలలో చదివాను. అయితే ఇప్పుడు మీరు చెబుతుంటే వాటిలో విలక్షణమైన అర్థాలు తళుక్కుమంటున్నాయి. నిజంగా భావార్థం నా కండ్లకు కట్టినట్లు ఉన్నది. మీకు కృతజ్ఞతలు మాతాజీ. మితిమీరి చదివితే మతికి హాని. దాని మూలంగా అయోమయం. చదివిన గ్రంథాలలో ఏదో ఒక తత్వం, ఏదో ఒక మార్గం ఎంచుకొని ఆ దిశలో నిష్ఠతో సాధన చెయ్యి. అలా చేసే ధ్యేయం సిద్ధిస్తుంది. అమెరికా సాధకునికి శ్రీ గోదావరి మాతాజీకి ఈ వార్తాలాపం జరిగిన తర్వాత ఫ్రెంచి మహిళ శ్రీ మాతాజీని మరికొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ విధంగా సాగింది వారి సంభాషణం. ఈ విధంగా సాగింది మహిళ. అప్పుడప్పుడు నాలో గొప్ప ఉత్సాహం కలుగుతుంది. క్షుద్రమైన ప్రవృత్తులను మానుకోవలనని, సమస్త సృష్టిని ప్రేమించాలనని ప్రగాఢమైన వాంఛ కలుగుతుంది. కానీ అప్పుడే నా మనసులో ఒక అలజడి లేస్తుంది. క్షుద్ర 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 వృత్తులే బలీయమైపోయాయి. నా మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి. ఏమీ తోచదు. మాతాజీ, ప్రారంభ దశలో ఈ రెండు తీరుల ధోరణులకు ఘర్షణ జరుగుతుంది. అందుమూలంగా భయపడవలసిందేమీ లేదు. నీ ధ్యేయాన్ని సాధించుకోవాలననే ప్రబలమైన వాంఛ నీకు ఉండడం శుభలక్షణం. నీవేమైనా సాధన చేస్తున్నావా? మహిళ: అవును అవును, ఒక అమ్మ చెప్పినట్లు చేస్తున్నాను. సత్యానికి అసత్యానికి మధ్యన విచక్షణ చేసేదెట్లో ఆమె నేర్పినారు. మాతాజీ, విసుగు అనిపించినా అది విడిచిపెట్టకు. ఒకప్పుడు ఉత్సాహంగా, మరొకప్పుడు నిరుత్సాహంగా ఉంటుంది. నిరాళ దుఃఖములు ఆవరిస్తాయి. అయినా పట్టించుకోవద్దు. మహిళ: ఈ పోరాటం, ఈ ద్వంద్వస్థితి ముగిసేది ఎప్పుడు? అటువంటి సమయాలలో నేను ఏం చేయాలి? మాతాజీ: ధైర్యము, ఓపిక తెచ్చుకో. ద్వంద్వాలనేవి వెంటనే తొలగిపోయేవి కావు. మనకు తీరు తీరు సంస్కారాలు ఉంటాయి. అందువలన కొంత సమయం పడుతుంది. ఇది ఒకే జన్మలో సాధించేది కూడా కాదు. బిఏ, ఎంఏలలో చేరటానికి ముందు మెట్రిక్, ఇంటర్ ఉత్తీర్ణులు కావలసినట్లే భగవదానుగ్రహం పొందే ముందు ఈ పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులు కావాలి. ఈ సంభాషణ జరుగుతుండగా ఆ మహిళకు భావాతిరేకం చేత కంఠం రుద్ధమైపోయింది. కన్నుల వెంట అశ్రువులు క్షమించండమ్మా, అశ్రువులు రాసాగాయి. అది ఆమె తన బలహీనతగా భావించింది. వెంటనే అమెరికా సాధకుడు: ఇటువంటి భావవేగానికి లోబడటం బలహీనత. మానవులు భావవేగానికి బానిసలు కాకూడదని నేను అనుకుంటాను అన్నాడు. మాతాజీ అందుకొని: మానవుడనే అభిమానం మాత్రం నీవెందుకు పెంచుకోవాలి? ఆ అభిమానం కూడా విడిచిపెట్టు. నీవే ఎటువంటి అభిమానం పెట్టుకోవద్దు. అభిమానం తొలగిపోనంత వరకు జ్ఞానప్రాప్తి లేదు కనుక అభిమానం కూడదు అన్నారు. 1967లో కొయానా నగరంలో భూకంపం సంభవించినప్పుడు దాని పరిధిలో చాలా ప్రదేశాలు దారుణమైన ప్రభావాలకు లోనైనాయి. అప్పుడు అనేకుల జీవితాలు నాశనమైనాయి. ఆ సమయంలో ఒక భక్తుడు ఎదుర్కొన్న ఆపద ఎటువంటిదో ఇక్కడ చెబుతాను. శ్రీ గోదావరి మాతాజీ భక్తుడు డాక్టర్ జున్నార్కర్ రత్నగిరి జిల్లా జసవలి అనే పల్లెటూరులో ఉండేవాడు. ఆయన ఒక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండేవాడు. అతనికి భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. భూకంపం రాగానే అతడు మొదట గుర్తించలేదు. కానీ తరువాత తెలియగానే వెంటనే భార్యతో కూడా ఇంటి బయటకు వచ్చాడు. మరుక్షణాన పడక గదిలో నిద్రపోతున్న పిల్లలు జ్ఞాపకం వచ్చారు.
పరుగు పరుగున లోనికి వెళ్ళి పిల్లలను తీసుకొని బయటపడ్డాడు. వారు బయటకు వచ్చిన వెంటనే ఇల్లు దభేలున కూలిపోయి ఇటుకల రాశిగా మారిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం జరిగినా మహా విపత్తు సంభవించేది. కానీ శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా వారంతా బ్రతికిపోయారు. 1968లో శ్రీ బాబా సమాధిస్థులై 50 సంవత్సరాలు గడిచినందున చాలా చోట్ల గొప్ప కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా విజయాభాయ్ కూడా ఆహ్వానం అందుకొని శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో యజ్ఞం చేశారు. విజయాభాయ్ దంతోలీలో సాయిబాబా మందిరం కట్టించారు. అక్కడ నిరంతరం పుణ్యకార్యాలు జరుపుతుంటారు. నిర్ణీత దినం శ్రీ గోదావరి మాతాజీ నాగపురం చేరినారే కానీ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు జరగనే లేదు. అందరూ వ్యాకుల పడ్డారు. కానీ శ్రీ గోదావరి మాతాజీ మాత్రం విజయాబాయితో విచారపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో అడుగుపెట్టి నప్పటి నుండి ద్రవ్యము, ధాన్యము, ఇతర సామాగ్రి మంతదండము మహిమతో వచ్చి పడ్డట్లుగా పోగుపడిపోయాయి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగాయి. 24 అక్టోబర్ రోజున ప్రారంభమైన యజ్ఞం 4 నవంబర్ రోజున పూర్ణాహుతితో ముగిసింది. వేల కొలది జనం యజ్ఞాన్ని దర్శించి పునీతులయ్యారు. పౌరజనం శ్రీ గోదావరి మాతాజీకి సన్మాన పత్రం సమర్పించారు. అందులో జగన్మాత నీవు ఆదిశక్తివి, మోక్ష మంగళదాయినివి, చైతన్య స్వరూపినివి, భక్తి కర్మ జ్ఞాన వైరాగ్యముల అద్వైతమును సాధించిన సాక్షాదేవి అవతారమవు. భగవద్గీతలో చెప్పినట్లుగా ధర్మ సంస్థాపనార్థమై అవతరించినావు. మమ్ముల దీవించి కృతార్థులను చేయమమ్మా అని ప్రార్థించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ రచయిత జీటి మాడ్బోల్కర్ తరుణ భారత పత్రికలో ఒక వ్యాసం ప్రకటిస్తూ సాకోరీలో కన్యాకుమారి సంస్థానం స్థాపించింది శ్రీ ఉపాసనీ బాబా. ఒక గొప్ప సామాజిక విప్లవం తీసుకువచ్చినారు. ప్రాచీన కాలంలో స్త్రీలకు వేదాధ్యయనం చేయటానికి, యాగాలు చేయటానికి అధికారం ఉండేది. తరువాతి కాలంలో అది పోయింది. శ్రీ ఉపాసనీ బాబా గారు వారి అధికారాలు పునరుద్ధరించి వారి జీవితాలలో గొప్ప పరిణామం తెచ్చినారు అని వ్రాసినారు. ఆ సంవత్సరమే నవరాత్రులప్పుడు అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం అట్లాంటాలో హిందూ బౌద్ధ దర్శనాలు బోధించే డాక్టర్ మార్విన్ హర్పర్ అనే ఆచార్యుడు సాకోరికి వచ్చాడు. మత సంస్థల అధ్యయనం నిమిత్తమై ఆయన భారతదేశానికి విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చారు. సాకోరి ఆశ్రమం దర్శించి అక్కడి భక్తి వాతావరణము, ధార్మిక కార్యకలాపాలు చూచి ముగ్ధుడైనాడు. వేద మంత్రాలు విని పులకించిపోయాడు. శ్రీ గోదావరి మాతాజీ దివ్య దర్శనంతో ఆనంద పరవశుడైపోయాడు. శ్రీ గోదావరి మాతాజీ యజ్ఞ మండపానికి వెళ్లే తొందరలో ఉండి కూడా ఆయన నమస్కారాలు అందుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళమని ఆశీర్వదించారు. ఆనాటి పర్యటన కార్యక్రమం ముందుగానే నిర్ధారింపబడటం చేత ఆనాడు ప్రసాదం వేళ దాకా ఉండలేనని మరునాడు తప్పక వస్తానని ఆయన వెళ్ళిపోయాడు. అలాగే మరునాడు సాకోరికి మరల వచ్చి ప్రసాదం తీసుకున్నాడు. మాతో కలిసి భోజనం చేశాడు. భోజనం భారతీయ పద్ధతిలో ఉన్న ఆ విదేశీయుడు ఆనందంగా తిన్నాడు. వెళ్ళిపోయే ముందు శ్రీ గోదావరి మాతాజీ దర్శనం చేయించడానికి ఆమ్రవల్లి కుటీరానికి ఆయనను తీసుకుని వెళ్ళారు. శ్రీ గోదావరి మాతాజీ సప్తసతీ పారాయణం చేస్తున్నారు. వారికి తోడుగా 4 కన్యకలు కూడా పారాయణం చేస్తున్నారు. అగరవత్తుల మంద సుగంధం ఆ కుటీరాన్ని పరిమళపూరం చేసింది. డాక్టర్ హర్పర్ వినమ్రుడై శ్రీ గోదావరి మాతాజీకి నమస్కరించినాడు. శ్రీ గోదావరి మాతాజీ మౌనవ్రతంలో ఉండడం చేత నోటి మాటలాడలేదు. కానీ ఆనంద స్మేర పదనం కదలికతో ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు సూచించారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ హర్పర్ అమెరికాకి తిరిగి వెళుతూ భారతదేశంలో సమకాలీన ధార్మికోద్యమాల గురించి, తాను దర్శించిన ఆశ్రమాలు, సత్పురుషుల గురించి ఒక గ్రంథం రాశాడు. గురువులు, స్వాములు, అవతారాలు పేరుతో ఆ ఆ పుస్తక ముద్రణ జరిగింది. అందులో ఒక ప్రకరణంలో శ్రీ ఉపాసనీ బాబా చరిత్ర, వారి బోధల గురించి, మరొక ప్రకరణంలో శ్రీ గోదావరి మాతాజీ వ్యక్తిత్వాన్ని గురించి చాలా బాగా వ్రాశారు. ఆ సంవత్సరమే ఆశ్రమం కన్యకలు కొందరు నాగపురం వెళుతూ మధ్యలో వినోబా గారి పవనార్ ఆశ్రమం దర్శించారు.
స్త్రీల ఆధ్యాత్మికోన్నతి కోసం శ్రీ వినోబా గారు 1959వ సంవత్సరంలో బ్రహ్మ విద్యా మందిరం అనే సంస్థను నెలకొల్పారు. ఆధ్యాత్మిక ప్రవృత్తి గల బ్రహ్మచారిణులకు ఆ ఆశ్రమం నివాసం. సాకోరి కన్యకలు వారి ఆశ్రమంలో ఒక అరగంట సేపు వేదమంత్రాలు చదివారు. పూజ్యులైన వినోబా గారు అమితాశ్చర్యానందమగ్నులై ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలకు మహిళలే ద్రష్టలు, స్త్రీలకు వేదాధ్యయనం చేసే అధికారం లేదనటం వాళ్లకు ఘోరమైన అన్యాయం చేయటమే అన్నారు. 12వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్యః మామాశ్రితః తాన్ సర్వేషాస్య కర్మ వినాశనః లభైః.